నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న అసెంబ్లీలో ఎప్పుడైతే ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కోసం అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి ఇదే అంశం మీద మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళు మరి జాబ్ క్యాలెండర్ విషయంలో ఎట్లా ఉంది అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మరి సింధు గారు, మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అసెంబ్లీ సమావేశాలలో స్టూడెంట్స్కి న్యాయం చేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో మరి ఆ జాబ్ క్యాలెండర్ని చూశాక ఏంది మీ పరిస్థితి అండి? ఓకే, మీకు అనుకూలంగా ఉందా? అస్సలు అనుకూలంగా లేదండి. అనుకూలంగా లేకపోగా నిండా ముంచిందనే చెప్పొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే మేము పోస్టులు పెంచమని అడిగినప్పుడు జాబ్ క్యాలెండర్తో ముడిపెట్టిరు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏమి ఇచ్చిండ్రండి? అన్ని టెంటేటివ్ డేట్స్, మంత్, ఇయర్ పెట్టి ఇచ్చిండ్రు. దాన్ని ఎట్లా నమ్మాలి? దానిపైన ఒక ఆఫీసర్ సంతకం లేదు, దానికి సంబంధించి ఒక జీవో రిలీజ్ అవ్వలేదు, దానికి ఎటువంటి ఆథరైజేషన్ లేదు, ఒక అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టింది లేదు. ఇవన్నీ పెట్టినప్పుడు దాన్ని మేము అఫీషియల్ డాక్యుమెంట్ లాగా ఎట్లా కన్సిడర్ చేస్తాం? అందులో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించి అన్ని కేటగిరీ జాబ్స్, అన్ని డిపార్ట్మెంటల్ జాబ్స్ అన్నీ ఉండాలి. కానీ అందులో ఏవి సిడిపిఓ లేదు, ఈఓ లేదు, హెచ్డబ్ల్యూఓ లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అసలు డిపార్ట్మెంట్కి సంబంధించినవి లేకుండా పోయినాయి. ఇవన్నీ లేనప్పుడు అది జాబ్ క్యాలెండర్ ఎట్లా అవుతుంది? వేకెన్సీస్ అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. కొన్ని జాబ్ బీహార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేకెన్సీస్ తీసుకుంటారు. తమిళనాడు కమిషన్ ఉంది, వాళ్ళు వేకెన్సీస్ పెడతారు. యూపీఎస్సీ ఉంది, వాళ్ళు వేకెన్సీస్ పెట్టకుండా ప్రాపర్ డేట్స్ ఇవంతా ఇట్లా ఇస్తుంది యూపీఎస్సీ క్యాలెండర్. ఇది క్యాలెండర్ అంటే డేట్స్ ఇస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే డేట్ ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని. ఇప్పుడు తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఏముందండి? పలానా మంత్లో ఇస్తాం నోటిఫికేషన్, ఎగ్జామ్ పలానా మంత్లో పెడతాం లేకపోతే లేదు. టెంటేటివ్ డేట్స్ అండ్ మంత్స్ ఇచ్చారు. అది ఎంతవరకు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని మేము? ఇప్పుడు మీరు పోస్టులు పెంచింది లేదు, సరే. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ 2 డిసెంబర్లో పెడుతున్నారు, సరే. ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులతోనే మేము నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది, ఎగ్జామ్ రాస్తాము. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ మేము 1.5 year, మళ్ళీ నెక్స్ట్ ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేయాలి. ఆ ప్రాసెస్లో మేము అడిగింది ఏంది? మాకు పోస్టులు పెంచండి అని అడిగినాం. అడిగిన ప్రతిసారి జాబ్ క్యాలెండర్ అని ముడిపెట్టి దానికి కనీసం డిస్కషన్ లేకుండా జస్ట్ మేము జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ ముఖంగా ప్రకటన చేస్తున్నాం. అంటే ఆ ప్రకటనను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చుగా? ఆ ప్రకటనను అనుసరించాలన్న గ్యారంటీ ఉందా? దాని గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నీకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఇచ్చిన దానికే నీకు వాల్యూ లేదా, నమ్మకం లేదా అని. అంటే వాల్యూ, నమ్మకం, ఇప్పుడు మనిషి మీద నమ్మకం, గవర్నమెంట్ మీద నమ్మకం వేరు, వాల్యూ వేరు. నువ్వు అదే ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు, ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఉంటే దాన్ని నమ్మడానికి ఉంటుంది. జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఉంటే నమ్మడానికి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఉట్టిగా ఇచ్చింది కదా, ఇంకా గాల్లో దీపం పెట్టి దండం పెట్టమంటే ఎట్లా? అవ్వదు కదా. మీరు కొన్ని రోజులుగా కూడా అటు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100లో తీయాలని చెప్పేసి పోరాటం అయితే చేశారు. కానీ ఎటుకెళ్ళకి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆపే కార్యక్రమం టైప్లోనే కనిపిస్తుంది. సో మరి ఎట్లా ఉండబోతుంది? మీరు ఏం చేస్తారు? మీరు మొత్తం డైల్యూట్ చేసిండ్రండి కావాలని మమ్మల్ని. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ చేసాం. ఎప్పుడు మేము బయటకు వచ్చినా 2 రోజుల్లో జాబ్ క్యాలెండర్, 2 వారాల్లో జాబ్ క్యాలెండర్. ఒకసారి సీఎం అయితే ఆల్రెడీ ఇచ్చినామనే అంటాడు. నాకు ఇప్పుడు సీఎం స్టేట్మెంట్ రివైజ్ చేసుకుంటే నాకు అనిపిస్తుంది, ఓహో, మేనిఫెస్టోలో ఇచ్చిందే సీఎం దీన్ని జాబ్ క్యాలెండర్ అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అదే ఎగ్జాక్ట్గా కొంచెం డేట్లు అటు ఇటు చేంజ్ చేసి అదే ఇచ్చిండ్రు మాకు. అంటే మరి ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అయితేనేమో ఎలక్షన్ క్యాంపెయిన్ వేదికగా అనౌన్స్ చేసిరు, ఆఫ్టర్ ఎలక్షన్ అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేసిరు. అంతే డిఫరెన్స్ తప్ప ఇంకేం డిఫరెన్సే కనిపించలేదు అందులో. సో దీనైతే మేము యాక్చువల్గా సీఎం గారు ఇచ్చిన మాటని చట్టబద్ధత కల్పిస్తాం. మొన్న రీసెంట్గా కూడా సీఎం గారు ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్తారు, ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా డేట్స్తో సహా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామా అన్నారు. ఆ వీడియోలు కూడా నేను మీకు పంపిస్తాం. ఏది డేట్స్ అయ్యి, జాబ్ క్యాలెండర్లో డేట్స్ అయ్యి. మీరు చెప్పిన మాటలకి మీకే క్రెడిబిలిటీ లేదు, దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకునేది లేదు. సో మేము నమ్మే ప్రసక్తిలో లేము. డెఫినెట్గా మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫైట్ అయితే చేస్తామండి. దగ్గరలో ఎలక్షన్స్, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే జాబ్ క్యాలెండర్ ఇదంతా స్టూడెంట్స్ అంటే కామ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. 100% అండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మా అన్ఎంప్లాయిడ్ సెక్షన్లో, యూత్ సెక్షన్లో ఎంత అన్రెస్ట్ ఉందనేది గవర్నమెంట్కి తెలుసు. దాన్ని అంతా జాబ్ క్యాలెండర్ త్రూ కొంచెం కప్పి పెట్టేద్దాం అనుకున్నారు. కానీ నేను చెప్తున్నా, అది కాదు. మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టిరు తప్ప మమ్మల్ని కామ్ డౌన్ చేయలేదు. మీరు ఆ ప్రమాణం నుంచి బయటకు రండి. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తా అంటే ఏ స్టూడెంట్ అన్నా చేసిండా? ఏ స్టూడెంట్ అన్నా పాలాభిషేకం, పూలాభిషేకం చేసినా చూపియండి నాకు. ఎవరు చేయలేదంటే దాని అర్థం ఏంది? మీ జాబ్ క్యాలెండర్ని ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఒక్క కాంగ్రెస్ మనుషులు తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. థ్యాంక్ యూ.